అంజయ్యనగర్లో సర్వే చేస్తాం అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. గల్లీ గల్లీ తిరిగి ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయో లెక్కపెట్టి కూల్చాలా వద్దా అనేది డిసైడ్ చేయబోతున్నారట అధికారులు. కాకపోతే ఇప్పుడొచ్చి కూల్చివేతలకు సర్వే చేయడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు జరగకుండా చేయాల్సిన అధికారులు కట్టాక వచ్చి చూస్తామంటే ఇదేం వ్యవస్థ అని ప్రశ్నిస్తున్నారు. ఏడంతస్తుల భవనం కూలిపోయింది. ఇక తరువాత వంతు పక్కనే ఉన్న పీజీ హాస్టల్. దీనికోసం బాహుబలి క్రేన్ తెప్పించారు. ఇక తరువాత సంగతి పక్కనే ఉన్న జయదర్శిని సి బ్లాక్ బిల్డింగ్. రిపోర్ట్ వచ్చాక కూల్చాలా, ఎంత కూల్చాలి అనేది డిసైడ్ చేస్తారు. అయితే ఇక్కడ వ్యవహారం ఈ 1-2 బిల్డింగ్ల గురించి కాదు, అంజయ్యనగర్లో అక్రమంగా కట్టిన మిగతా బిల్డింగ్ల గురించి. ఇక్కడ జస్ట్ 50 నుండి 70 గజాల స్థలాల్లోనే 5, 6, 7 అంతస్తుల భవనాలు కొల్లలు కట్టారు. ఇక్కడ రెంట్లు, హాస్టల్స్, కమర్షియల్స్ అంటూ పెద్ద దందానే జరుగుతోంది. ఒక్క బిల్డింగ్ కూలింది కాబట్టి వీటి సంగతి బయటకొచ్చింది. బట్ అడుగడుగునా ఇలాంటివే కనిపిస్తున్నాయి. కేవలం అంజయ్యనగర్లోనే దాదాపుగా 100లాది అక్రమ నిర్మాణాలున్నాయి. దీంతో ప్రతి బిల్డింగ్ పై మున్సిపల్ అధికారులతో కలిసి మ్యాపింగ్ చేసి రాబోయే రోజుల్లో మున్సిపల్ అధికారులు వాటిపైన చర్యలు తీసుకోబోతున్నారు. ఇక్కడే మరో కీలక ప్రశ్న తెరపైకొస్తోంది. 50 గజాల స్థలంలో అసలు ఎన్నంతస్తులకు అనుమతి ఉంటుంది? భవనం ఎత్తు మాత్రమే కాదు, ప్లాట్ విస్తీర్ణం, రోడ్డు వెడల్పు, సెట్ బ్యాక్స్, నిర్మాణ భద్రత, ఫైర్ సేఫ్టీ, డ్రైనేజ్ వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకునే నిబంధనలుంటాయి. అయితే అంజయ్యనగర్లో మాత్రం 50 గజాల స్థలంలోనే 7 అంతస్తుల నిర్మాణం కనిపించింది. అది అధికారుల ప్రకారం అనుమతులే లేకుండా. మరి నిర్మాణం మొదలైనప్పటి నుండి పూర్తయ్యే దశకు చేరే వరకు అధికారులు ఏం చేశారు? స్థానిక జనం పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదు? పైగా అనేకసార్లు నోటీసులు ఇచ్చాం అని ఇప్పుడు తీరిగ్గా అధికారులు చెప్పడం ఏంటి? స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చినా నిర్మాణం కొనసాగిందా? అనుమతి లేకపోతే నిర్మాణం ఇంత ఎత్తుకెలా చేరింది? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది ఎవరు? ఇంత జరిగిన తర్వాత హైడ్రా మున్సిపల్ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇలాంటి భవనాలు ఎన్నున్నాయి? అధికారికంగా ఇప్పటి వరకు ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు? ఎన్ని భవనాలకు నోటీసులు ఇచ్చారు? ఎన్ని భవనాలపై కూల్చివేత చర్యలు తీసుకోబోతున్నారు? ఇవన్నీ తేలాల్సి ఉంది. అధికారుల సర్వేతోనే దీనికి సమాధానం దొరకనుంది.